క్లైరీ ఇంకా తన బ్రదర్ క్రిస్ రాకున్ సిటీలోని అనాథాశ్రమంలో నివసిస్తుంటారు. ఈ సిటీలోని అంబ్రిల్లా కార్పొరేషన్లోని ఎంప్లాయ్ డాక్టర్ విలియం బిర్కిన్ అనాథాశ్రమంలోని పిల్లలను తీసుకెళ్లి ఎక్స్పెరిమెంట్స్ చేస్తుంటాడు. ఈ డాక్టర్ లీసా అనే అమ్మాయిపై చేసిన ఎక్స్పెరిమెంట్ ఫెయిల్ అవుతుంది. అయితే ఆ అమ్మాయి చనిపోదు. అలా అని పూర్తిగా మనిషిలాగా కూడా బ్రతికుండదు. చూడటానికి చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. లీసా క్లైరీతో ఫ్రెండ్షిప్ చేస్తుంది. తను ఎవరికీ కనిపించదు. ఓన్లీ క్లైరీతోనే మాట్లాడుతుంది. తనకే కనపడుతుంది. డాక్టర్ విలియం బిర్కిన్ క్లైరీపై ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్నప్పుడు తాను అక్కడి నుండి తప్పించుకుంటుంది. 1998లో క్లైరీ రాకున్ సిటీకి ఒక ట్రక్లో తిరిగి వస్తూ ఉంటుంది. దారిలో డ్రైవర్ చూడకుండా ఒక అమ్మాయిని గుద్దేస్తాడు. కిందకి దిగి తను చూసి భయపడుతున్న టైంలోనే తను కనిపించకుండా పోతుంది. అయితే అక్కడ రోడ్పై ఉన్న తన బ్లడ్ను ఆ డ్రైవర్తో ఉన్న కుక్క నాకుతుంది. ఇక వీళ్ళు ఆమె కనపడిపోయేసరికి వెళ్ళిపోతారు. క్లైరీని ఆ డ్రైవర్ రాకున్ సిటీలో డ్రాప్ చేసి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత ఆ ట్రక్లోనే ఉన్న అతని కుక్క డ్రైవర్ని కొరుకుతుంది. క్లైరీ తన బ్రదర్ క్రిస్ దగ్గరకు వస్తుంది. అంబ్రిల్లా కార్పొరేషన్ వాళ్ళు చేసే ఎక్స్పెరిమెంట్స్ గురించి క్రిస్కు చెప్తుంది. క్రిస్కు అర్జెంట్ వర్క్ ఉందని పోలీస్ స్టేషన్కు వెళ్ళిపోతాడు. అప్పుడే క్లైరీ దగ్గరకు పక్కన ఇంట్లోని తల్లి బిడ్డ వచ్చి దాడి చేస్తారు. వాళ్ళు చూడటానికి ఇన్ఫెక్ట్ అయినట్లుగా జుట్టు రాలిపోతూ చాలా వీక్గా రక్తం కారుతూ ఉంటారు. క్లైరీ వాళ్ళ నుంచి తప్పించుకొని అవుట్ సైడ్ ఉన్న మోటార్ బైక్పై బయటకు వెళ్తుంది. దారిలో క్లైరీకి తన చిన్నప్పుడు తనపై ఎక్స్పెరిమెంట్ చేయడానికి ట్రై చేసిన డాక్టర్ విలియం తన ఫ్యామిలీతో కారులో ఎదురుపడతాడు. క్లైరీ తన్ను గుర్తుపడుతుంది. అంతలో విలియం అక్కడి నుండి వెళ్ళిపోతాడు. పోలీస్ స్టేషన్లో చీఫ్ ఆఫీసర్ బ్రియాన్ స్టార్ ఆల్ఫా టీంతో మాన్షన్లో జరిగిన చావు గురించి ఇన్వెస్టిగేట్ చేయడానికని బ్రేవియో టీం వెళ్ళి తిరిగి రాలేదని చెప్పి ఆల్ఫా టీంను ఆ మాన్షన్కు హెలికాప్టర్లో వెళ్ళి ఇన్వెస్టిగేట్ చేయమని పంపిస్తాడు. ఈ ఆల్ఫా టీంలోని మెంబర్స్ క్లైరీ బ్రదర్ క్రిస్, జిల్, రిచార్డ్, విక్కర్స్ అండ్ ఇంకా వెస్కర్. క్లైరీ వచ్చిన ట్రక్ డ్రైవర్ కుక్క కరవడం వల్ల ఇన్ఫెక్ట్ అయ్యి పిచ్చిగా బిహేవ్ చేస్తూ ట్రక్ను పోలీస్ స్టేషన్ ముందు క్రాష్ చేయడంతో మంటలొస్తాయి. అందులోంచి ఆ డ్రైవర్ మంటలో కాలుకుంటూ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతాడు. లియోన్ దాన్ని ఎక్స్టింగ్యూషర్తో మంటలను ఆర్పుతాడు. చీఫ్ ఆఫీసర్ బ్రియాన్ లియోన్ను గేట్ క్లోజ్ చేసుకోమని జాగ్రత్తగా ఉండమని చెప్పి అవుట్ సైడ్ వెళ్తాడు. అక్కడ అవుట్ సైడ్ అంబ్రిల్లా కార్పొరేషన్ వాళ్ళు కనబడిన వాళ్ళని చంపేస్తుండడం చూసి అక్కడి నుంచి రిటర్న్ అవుతాడు. అప్పుడే ఆ ఇన్ఫెక్ట్ అయిన కుక్క బ్రియాన్పై దాడి చేయబోతుంటే క్లైరీ దాన్ని షూట్ చేసి బ్రియాన్ను రక్షిస్తుంది. క్లైరీ పోలీస్ స్టేషన్కు వెళ్తుంది. క్లైరీ అండ్ ఇంకా లియోన్లు వెపన్స్ను తెచ్చుకుంటారు. ఇదే టైంలో సెల్లో ఉన్న బెన్ తప్పించుకుందాం అని అనుకునే లోపు సెల్లో ఇన్ఫెక్ట్ అయి ఉన్న లేడీ బెన్ను కొరికి తన్ను కూడా ఇన్ఫెక్ట్ చేస్తుంది. ఆ ఇన్ఫెక్ట్ అయిన జాంబీలు పోలీస్ స్టేషన్పై దాడి చేస్తాయి. డోర్స్ను పగలగొట్టుకొని లోపలికి వస్తుండడంతో బ్రియాన్, క్లైరీ అండ్ ఇంకా లియోన్లు ఆ బిల్డింగ్లోని ఒక సీక్రెట్ టన్నెల్ ద్వారా ఆర్ఫనేజ్లోకి ఎంటర్ అవుతారు. బ్రియాన్ను ఒక జాంబీ లాగేసుకొని ఒక్క సెకండ్లోనే చంపేసి కింద పడేస్తుంది. లియోన్ను కూడా చంపబోతుంటే లీసా తన్ను కాపాడుతుంది. లీసా గుర్తుంది కదా, అదే క్లైరీతో ఫ్రెండ్షిప్ చేసిన ఆ ఎక్స్పెరిమెంటల్ గర్ల్. లీసా క్లైరీని చూసి గుర్తుపట్టి తన్ను రక్షించడానికి సీక్రెట్ వే చూపించి కీస్ను ఇస్తుంది. ఇలా అక్కడి నుండి తప్పించుకున్న క్లైరీ అండ్ ఇంకా లియోన్లు ఎక్స్పెరిమెంటల్ సీక్రెట్ ల్యాబ్ను కనుక్కుంటారు. నెక్స్ట్ సీన్లో డాక్టర్ విలియం, అదే చిన్నప్పుడు క్లైరీకి ఎక్స్పెరిమెంట్ చేయాలనుకున్న డాక్టర్, జీ వైరస్ శాంపిల్ కోసమని తన వైఫ్ ఇంకా డాటర్లతో కలిసి ల్యాబ్కి వస్తాడు. డాక్టర్ వైఫ్ ఇంకా డాటర్లు ఆ ల్యాబ్లోని డెడ్ బాడీ, అది కూడా ఇంటర్నల్ పార్ట్స్ అన్ని తీసేసి ఉండటం చూసి భయపడిపోతారు. అంతలో డాక్టర్ ఆ జీ వైరస్ శాంపిల్ను ఎక్కించుకుందామని ట్రై చేస్తున్న టైంలోనే వెస్కర్ అక్కడికి వచ్చి తనపై గన్ ఎయిమ్ చేసి మాట్లాడుతుంటే డాక్టర్ కూడా తన దగ్గర గన్తో వెస్కర్ను షోల్డర్పై షూట్ చేయడంతో వెస్కర్ కూడా డాక్టర్ను తిరిగి షూట్ చేస్తాడు. అది చూసి డాక్టర్ వైఫ్ ఆ గన్తో వెస్కర్ను షూట్ చేసేలోపు
వెస్కర్ తనను కూడా షూట్ చేస్తాడు. ఇంకా ప్రాణాలతోనే ఉన్న ఆ డాక్టర్ ఆ జీ వైరస్ను ఇంజెక్ట్ చేసుకుంటాడు. అప్పుడే డాక్టర్ డాటర్ గన్ను తీసుకొని వెస్కర్ను ఏం చేయడంతో తను కూడా ఏం చేస్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన జిల్ వెస్కర్ను షూట్ చేస్తుంది. అంటే తను జాంబీ అయ్యాడేమో అని. చనిపోవడానికి ముందు వెస్కర్ జిల్తో అంబ్రిల్లా కార్పొరేషన్ రాకూన్ సిటీని డిస్ట్రాయ్ చేయాలనుకుంటుందని, టన్నెల్లో ఒక ట్రైన్ ఉందని, అది మౌంటైన్స్కి అదర్ సైడ్ వెళ్తుందని, ఇప్పుడే మీరు వెళ్ళండి అని జిల్ ఇంకా క్రిస్లకు చెప్పి చనిపోతాడు. ఆ తర్వాత డాక్టర్ తను తీసుకున్న శాంపిల్ డ్రగ్ వల్ల భయంకరమైన మాన్స్టర్లా మారతాడు. జిల్ ఆ అమ్మాయిని తీసుకుని వెళ్తుంది. క్రిస్ పై మాన్స్టర్లా మారిన డాక్టర్ దాడి చేయబోతుంటే అప్పుడే అక్కడకు క్రిస్ సిస్టర్ క్లైరీ వచ్చి తన్ను షూట్ చేసి క్రిస్ను కాపాడుతుంది. లియోన్, క్లైరీ, క్రిస్ అండ్ ఇంకా జిల్ ఇంకా ఆ పాప కలిసి ఆ టన్నెల్లోని ట్రైన్లోకి ఎంటర్ అయ్యి ట్రైన్లో వెళ్తూ ఉంటారు. కరెక్ట్గా 6 AM మొత్తం సిటీ డిస్ట్రాయ్ అయిపోతుంది. టన్నెల్లోని ట్రైన్ ఆగిపోతుంది. అప్పుడే పూర్తిగా మాన్స్టర్లా మారిన డాక్టర్ ట్రైన్ని పగలగొట్టుకొని పైనుంచి లోపలికి వచ్చి అందరిపై దాడి చేస్తుంటాడు. అప్పుడే లియోన్ రాకెట్ లాంచర్తో ఆ మాన్స్టర్ని కాల్చేస్తాడు. అయితే అంబ్రిల్లా కార్పొరేషన్ మాత్రం సర్వీవర్స్ ఎవరూ లేరని అనౌన్స్ చేస్తుంది. అంటే వీళ్ళు సర్వీవ్ అయినట్లు వాళ్లకు తెలియదు. అయితే వెస్కర్కు ఆ టన్నెల్లో ట్రైన్ ఉందని, మొత్తం సిటీ వైరస్తో స్ప్రెడ్ అయిందని, 6 AM సిటీని డిస్ట్రాయ్ చేస్తున్నారని ఎలా తెలుసంటే తనకు ఒక డెస్క్లో మొబైల్ దొరుకుతుంది. అందులోని మెసేజ్లో ఇదంతా చూస్తాడు. మూవీ ఎండింగ్లో క్రెడిట్స్ టైంలో వెస్కర్ ఒక క్యారీ బ్యాగ్లో ప్రాణాలతో లెగుస్తాడు. కానీ కళ్ళు కనిపించవు. అంతలో అడా వాంగ్ అనే లేడీ అక్కడికి వచ్చి తనకు స్పెట్స్ ఇస్తుంది. వెస్కర్ అడాతో అసలు నాకేమీ అర్థం కావట్లేదు, నేను చనిపోయాను కదా అని అడిగితే తను ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతుంది. దీంతో మూవీ ఎండ్ అవుతుంది.